హలో ఆల్, నమస్తే. వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈరోజు ఎపిసోడ్లో చాంద్ బాలీస్ చూపిస్తున్నానండి. మనకి చాంద్ బాలీస్ అనేవి ఎలా కావాలి అనుకుంటే అలా ఉంటాయన్నమాట. హెవీగా కావాలి అనుకున్నా, తక్కువగా చిన్న వెయిట్లో కావాలి అనుకున్నా, పిల్లలకి పెద్దలకి సెట్ అయ్యే ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మన 4 బ్రాంచెస్లో ఎక్కడైనా విజిట్ చేయండి. హిమాయత్ నగర్, నాగోల్, మలక్పేట్ అండ్ జయంట్యూ. మీకు ఎక్కడ దగ్గర అవుతే అక్కడ విజిట్ చేయండి. రైట్ నౌ నేను ఈ కలెక్షన్ అంతా నాగోల్ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను. అడ్రస్ తెలిసిందే కదా, మనకి నాగోల్ క్రాస్ రోడ్స్ వచ్చారంటే కియా కార్ షోరూమ్కి ఆపోజిట్లో ఉంటుంది. లేదు మీరు ఎల్బీ నగర్ వైపు నుంచి వస్తున్నట్లయితే కెనరా బ్యాంక్ ఉంటుంది కదండి, దానికి పక్కనే మన స్టోర్ ఉంటుంది. మీకు అడ్రస్లో ఎలాంటి ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి, లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము. కుదరని వాళ్ళు మీకు నచ్చిన కలెక్షన్ని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించి పర్చేస్ చేసుకోవచ్చు. ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు అంతా కూడా చాంద్ బాలీస్ అన్నాను కదండి. చాంద్ బాలీస్ ఏంటంటే మనకి ఫేస్ షేప్ ఎలా ఉన్నా కానీ చాంద్ బాలి పెట్టుకున్నప్పుడు అందరికీ సెట్ అవుతాయి. అండ్ వీటిని మీరు కావాలి అంటే చాలా నిండుగా పెద్దగా చేయించుకోవచ్చు, సింపుల్ అవుట్ఫిట్స్కి తగ్గట్టు చిన్నగా చేయించుకోవచ్చు. కంప్లీట్ కస్టమైజేషన్ మీ చేతిలో ఉంటుంది. నాకు నచ్చిన బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ అండ్ మన దగ్గర కొత్తగా వచ్చిన కాన్సెప్ట్స్ ఈరోజు చూపిస్తున్నాను. పైన స్టడ్ చూడండి, మ్యాంగో షేప్ వచ్చేసింది, మంచి మ్యాంగో ప్యాటర్న్, అంతా కార్వింగ్, రెడ్ స్టోన్, కింద 2 మ్యాంగోస్ లాగా మనకి రెడ్ స్టోన్ సీజెడ్ లాగా ఇచ్చారు. ఇక్కడ మనకి రైస్ పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి. కింద చాంద్ చూసారా, వీటిపైన అంతా కూడా ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ కార్వింగ్ వచ్చింది. ఇక్కడ మ్యాంగోస్ ఏవైతే వచ్చాయో అవే మ్యాంగోస్, రూబీ కలర్డ్ మ్యాంగోస్ కింద కూడా తీసుకున్నాం. డాంగ్లర్స్ చూడండి, మనకి రైస్ పర్ల్స్ వచ్చాయి కదా, అవే రైస్ పర్ల్స్ అండ్ కింద మనకి ఎమరాల్డ్ బీడ్ వచ్చేసింది. ఎంత బాగుందో స్టైల్ అయితే. గ్రాస్ వెయిట్ 24 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 20 గ్రామ్స్ పడుతుంది. సో ఇది వచ్చేసి కుందన్ చాంద్ బాలి అండి. మనకి కలర్ఫుల్గా కనబడతాయి కుందన్స్ ఎప్పుడు కూడా. ఎవరైతే పిక్చర్స్లో, బ్రైడ్స్ కూడా మెయిన్గా పిక్చర్స్లో కలర్ఫుల్గా కనిపించాలి అనుకున్నప్పుడు కుందన్ జ్యువెలరీ ట్రై చేయండి. ఆ కలర్ఫుల్నెస్ అనేది, ఆ గ్లో అనేది తెలుస్తుంది. స్టడ్ చూస్తున్నారు కదా, అటు ఇటు ఒక పీకాక్. ఇది ఫ్లవర్ ప్యాటర్న్, వైట్, రెడ్, గ్రీన్ కుందన్స్తో. కింద ఒక చాంద్ అనేది వచ్చేసింది. మనకంతా కూడా కుందన్స్, రూబీ కలర్డ్ కుందన్స్ వచ్చేసాయి. హ్యాంగింగ్స్ అంతా పర్ల్స్ అండ్ మనకి స్మాల్ గ్రీన్ బీడ్స్. ఇక్కడ ఏవైతే పర్ల్ వచ్చిందో మధ్యలో కూడా అదే పర్ల్ అండ్ గ్రీన్ బీడ్స్ హ్యాంగ్ అవుతున్నాయి. సింపుల్ అండ్ క్లాసిక్ కుందన్ ప్యాటర్న్ అనమాట. ఇవి వచ్చేసి గ్రాస్ వెయిట్ 28 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ 21 గ్రామ్స్ పడుతుంది. ఇదే ప్యాటర్న్ మీరు ఇంకా తక్కువలో, ఇంకా లైట్ వెయిట్ కూడా చేయించుకొని పిల్లలకు కూడా పెట్టవచ్చు. ప్యాటర్న్ అయితే చాలా క్లాసీగా ఉంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ అమ్మవారి రూపం వచ్చేసింది. పైన స్టడ్, అటు ఇటు రెడ్ స్టోన్స్, పైన అంతా సీజెట్స్, కిందంతా సీజెట్స్. మనకి చాంద్ చూస్తున్నారు కదా, ఫ్లోరల్ ప్యాటర్న్ కార్వింగ్. ఇక్కడ కింద కట్ వర్క్ స్టైల్లో మనకి పైన రెడ్ స్టోన్స్ వచ్చాయి కదండి, కింద రెడ్ గ్రీన్ స్టోన్స్ వచ్చాయి, సీజెట్స్ వచ్చేసాయి. డాంగ్లర్స్ అంతా కూడా పర్ల్ బాల్స్ అండ్ అలాగే సింపుల్ బీడ్స్, ఎమరాల్డ్ కలర్డ్ బీడ్స్. చిన్నగా ఉంది, చూస్తే మీకు తెలుస్తుంది, క్యూట్గా కనబడుతుంది అనమాట. గోల్డ్ మనకి ఇంతే వచ్చింది, కింద పర్ల్స్ కూడా నిండుగా వచ్చేసాయి. సో వాటి వల్ల మనకి పెట్టుకున్నప్పుడు లుక్ అనేది బాగుంటుంది. గ్రాస్ వెయిట్ 14 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 11 గ్రామ్స్. అందుకే అన్నాను కదా, ఇక్కడ వరకే గోల్డ్ ఉంది, కింద పర్ల్స్ రావడం వల్ల లైట్ వెయిట్ అయినా కానీ పెద్దగా నిండుగా వచ్చేసింది. సో ఈ చాంద్ బాలి చూడండి, ఎక్కువగా రూబీస్ హైలైట్ అవుతున్నాయి. బికాస్ మనకి పైన స్టడ్లో మధ్యలో డ్రాప్ షేప్లో రూబీ స్టోన్, పైన ఒక సీజెట్, అటు ఇటు 2 మ్యాంగోస్ లాగా వచ్చేసాయి. అంటే పీకాక్ ప్యాటర్న్ అండ్ మ్యాంగో స్టైల్ అనమాట. ఇక్కడ ఒక బంచ్ హ్యాంగ్ అవుతుంది చూసారా, పర్ల్స్ అండ్ రూబీ బీడ్స్, స్మాల్ సైజ్ 0 సైజ్ పర్ల్స్ రూబీ బీడ్స్ హ్యాంగ్ అవుతున్నాయి. చాంద్ బాలి వచ్చేసింది, చాంద్ షేప్, కంప్లీట్ కార్వింగ్, అటు ఇటు రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్, సీజెట్స్. అండ్ ఇక్కడ ఏవైతే హ్యాంగ్ అవుతున్నాయో అవే హ్యాంగ్ అవుతున్నాయి. కింద కూడా మనకి ఒక చిన్న జుంకా ఇచ్చేసి సేమ్ ప్యాటర్న్ హ్యాంగ్ అవుతుంది. మనకి గ్రాస్ వెయిట్ 11 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ 9 గ్రామ్స్ పడుతుంది. వెరీ లైట్ వెయిట్లో ఎవరైనా చూస్తుంటారు. జనరల్గా మనకి గోల్డ్ కాస్ట్ కూడా పెరగడం వల్ల అందరూ వచ్చిన వాళ్ళు లైట్ వెయిట్లో చూపించమని అడుగుతున్నారు. సో ఇది కూడా మంచి లైట్ వెయిట్ ఆప్షన్, చూడ్డానికి మాత్రం హెవీ లుక్ ఉంటుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ పైన ఫ్లోరల్ ప్యాటర్న్ స్టడ్ వచ్చేసింది. గ్రీన్ స్టోన్, పెటల్స్ అంతా గోల్డెన్ కార్వింగ్ అండ్ అంతా సీజెట్స్ వచ్చేసాయి. కింద చూడండి, చాంద్ షేప్ మనకి ఇలా హార్ట్ షేప్ లాగా వచ్చింది. కట్ వర్క్ స్టైల్తో గ్రీన్ స్టోన్, సీజెట్స్, ఇక్కడ అంతా గోల్డెన్ కార్వింగ్ విత్ రూబీ స్టోన్స్.
మనకి ఇక్కడ డాంగ్లర్స్ కాకుండా ఫస్ట్ డ్రాప్ షేప్ ఇచ్చారు. మీరు అబ్జర్వ్ చేస్తే అవంతా సీజెట్స్ అండ్ రూబీ కలర్డ్ స్టోన్స్ వచ్చాయి. కింద డాంగ్లర్స్ మాత్రం పర్ల్స్ అండ్ అలాగే ఎమరాల్డ్ బీడ్ స్మాల్ సైజ్లో, మధ్యలో మంచి ఎమరాల్డ్ బీడ్ విత్ గోల్డెన్ బాల్స్ వచ్చేసాయి. వీటిది మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసి 17 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 14 గ్రామ్స్ పడుతుంది. మీకు ఇంకా కూడా క్లియర్ ఎస్టిమేషన్ డీటెయిల్స్, బికాజ్ నేను ప్రైస్ ఎక్కడా మెన్షన్ చేయట్లేదు కదా, మీకు ప్రైజింగ్ డీటెయిల్స్ అయినా కానీ కంప్లీట్ ఎస్టిమేషన్ కావాలి అన్న వాట్సాప్ చేశారంటే మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో ఈ ప్యాటర్న్ వచ్చేసి చాంద్బాలి విత్ జుమ్కా స్టైల్ అండి. మనకి కంప్లీట్ చాంద్బాలి వచ్చేసి వాటి నుంచి 3 జుమ్కాస్ కూడా హ్యాంగ్ అవుతున్నాయి. ఫస్ట్ ప్యాటర్న్ ఎలా వచ్చిందో చూద్దాం. పైన మనకి అమ్మవారి రూపం, చుట్టూ కార్వింగ్ చూడండి, గోల్డెన్ కార్వింగ్, అటు ఇటు సీజర్స్, గ్రీన్ స్టోన్, పైన గోపురం లాగా మనకి రూబీ కలర్ స్టోన్ వచ్చింది. చాంద్ చూస్తున్నారు కదా, పైన చాంద్ షేప్ రాగానే 2 పీకాక్స్ వచ్చాయి. ఇక్కడ రూబీ కలర్డ్ స్టోన్ అండ్ సీజర్స్తో లీవ్స్ అండ్ ఫ్లోరల్స్ రన్ అవుతున్నాయి. కింద కూడా అంతా సీజర్స్. మనకి 3 జుమ్కాస్ హ్యాంగ్ అవుతున్నాయండి. అటు ఇటు ఏమో సీజెట్స్ అండ్ రూబీ కలర్డ్ స్టోన్ వచ్చాయి. మధ్యలోది మాత్రం సీజెట్స్ అండ్ ఎమరాల్డ్ కలర్డ్ స్టోన్. డాంగ్లర్స్ అంతా కూడా పర్ల్స్ అండ్ గ్రీన్ బీట్స్ వచ్చేసాయి. బాగుంది కదండి స్టైల్. మనకి కంప్లీట్ చాంద్బాలి అండ్ జుమ్కాస్ రెండు ఒకే ప్యాటర్న్లో బాగా కనబడుతుంది స్టైల్ అయితే. గ్రాస్ వెయిట్ 22 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 19 గ్రామ్స్ పడుతుంది. సో విక్టోరియన్ స్టైల్లో చూపిస్తున్నానండి. రెగ్యులర్ చాంద్బాలిలా అస్సలు లేదు. ఇవి కూడా మనకి కాంటెంపరీ లుక్ ఉంటుంది. మన లెహెంగాస్కి వాటికి రిసెప్షన్ లుక్స్కి కూడా ఈ ప్యాటర్న్ బాగా సెట్ అవుతాయి. పైన స్టడ్ చూస్తున్నారా, మనకి అంతా యాంటిక్ కంప్లీట్ సీజర్స్, మధ్యలో 3 హైలైట్ అవుతున్నాయి కదా, అవి మోజోనైట్స్ వచ్చాయి. మధ్యలో ఒక గ్రీన్ స్టోన్, చుట్టూ సీజర్స్, వాటి నుంచి చాంద్. మనకి ఇది కాస్త యూనిక్గా వచ్చింది. రెగ్యులర్గా కాకుండా ఒక మోజోనైట్ సీజర్స్ అండ్ ఇటు అటు ఒక పీకాక్, అటు పీకాక్, ఇవంతా కూడా మోజోనైట్స్ అండ్ సీజర్స్తో మనకి పీకాక్ బాడీ ఇలా ఫెదర్స్ విచ్చుకున్నట్టు ఇచ్చారనమాట. స్టైల్ చాలా క్లాసీగా ఉంది. హ్యాంగింగ్స్ అంతా పర్ల్స్, అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదండి. క్రిస్టల్ క్లియర్గా వర్క్ ఫినిషింగ్ అంతా నీట్గా కనబడుతుంది. గ్రాస్ వెయిట్ 24 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 19 గ్రామ్స్ పడుతుంది. సో మంచి చాంద్బాలి అండి. ఇవి పిల్లలకైనా పెట్టొచ్చు, మనం కూడా సింపుల్ కుర్తీస్ పైకి కూడా వేసుకోవచ్చు, అంత క్లాసీగా ఉంది. పైన స్టడ్ అయితే మనకి ఈ ఫ్లవర్ ప్యాటర్న్ తెలుసు, జనరల్గా అవి మనం స్టడ్ లాగా పెట్టుకుంటూ ఉంటాం. సీజర్స్తో ఫ్లవర్ వచ్చేసింది. మధ్యలో ఒక పర్ల్ హ్యాంగ్ అయ్యి 3 సర్కిల్స్, అంటే చాంద్బాలి షేప్లోనే ఒక 3 సర్కిల్స్ ఇచ్చేసి వాటికి ఇలా పర్ల్ బంచ్ అనేది హ్యాంగ్ ఇచ్చారు. మీ దగ్గర ఉన్న సింపుల్ పర్ల్ హారం ఉంటుంది చూసారా, లేదా ఒక పర్ల్ బంచ్తో మనం నెక్లెస్ ఈ మధ్య చాలామంది వేసుకుంటున్నారు, వాటిపైకి కూడా ఈ సెట్ అనేది బాగుంటుంది. అంటే ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకొని సింపుల్ ఒక పర్ల్ హారం వేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి. గ్రాస్ వెయిట్ 14 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 10 గ్రామ్స్. లైట్ వెయిట్ కానీ బ్యూటిఫుల్ ప్యాటర్న్. సో ఇది కూడా ఒక చిన్న చాంద్బాలి, చాలా క్యూట్గా వచ్చింది. పైన మనకి స్టడ్ ఫ్లవర్ ప్యాటర్న్ అండి, రూబీ స్టోన్, సీజర్స్ అండ్ వాటికి ఒక గోల్డెన్ బాల్ హ్యాంగ్ అవుతుంది. నెక్స్ట్ చాంద్ వచ్చేసింది సీజర్స్తో, వాటికి పెటల్స్ అంతా సీజర్సే. కింద జుమ్కా చూడండి, కంప్లీట్ సీజర్స్తో అండ్ గోల్డెన్ బాల్, మధ్యలో అండ్ కింద గోల్డెన్ బాల్ ఇచ్చారు. మిగిలినవంతా సీజర్స్, ఫ్లవర్లో మాత్రం రూబీ స్టోన్ వచ్చింది. గ్రాస్ వెయిట్ 14 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 13 గ్రామ్స్ పడుతుంది. వెరీ లైట్ వెయిట్, చూడ్డానికి కూడా చిన్నగా డీసెంట్గా ఉంది. హెవీ జ్యువెలరీ ఇష్టపడము అని చాలామంది అంటూ ఉంటారు వచ్చినప్పుడు. సో ఇలాంటి ప్యాటర్న్స్ ట్రై చేయండి, నీట్గా చిన్నగా సింపుల్గా ఉన్నాయి. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, రాధాకృష్ణుడి రూపం అనమాట. పైన స్టడ్ వచ్చేసి రాధాకృష్ణుడి ప్యాటర్న్, మనకి కార్వింగ్ అంతా రాధాకృష్ణుడు, కింద ఒక లైన్ ఆఫ్ సీజెట్స్ వచ్చేసాయి. పైన ఏమో రూబీ కలర్ స్టోన్ వచ్చింది. మనకి అటు ఇటు 2 పీకాక్స్. కింద ఈ ప్యాటర్న్ చూడండి, చాంద్బాలిలో మనకంతా కార్వింగ్, మధ్యలో గ్రీన్ స్టోన్, కిందంతా సీజెట్స్, హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, పర్ల్ బాల్స్ వచ్చాయి. మధ్యలో ఒక పర్ల్ బాల్, కిందంతా పర్ల్ బాల్స్, లైట్ వెయిట్. అండ్ మన దగ్గర అమ్మవారి రూపంలో నగలు ఎలాగో ఉంటాయండి, కానీ డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటే ఇలా రాధాకృష్ణుడు, వినాయకుడు, అవి కూడా బాగా సెట్ అవుతాయి ఎవరికైనా. గ్రాస్ వెయిట్ 16 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 15 గ్రామ్స్ పడుతుంది. సో లాస్ట్ బట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్, ఎంత బాగుందో చూడండి. ఇవి వచ్చేసి కుందన్ ప్యాటర్న్, మనకి పైన స్టడ్ అంతా కూడా ఫ్లోరల్ ప్యాటర్న్, కంప్లీట్ రూబీ కుందన్స్ వచ్చేసాయి. వీటికి చూడండి రైస్ పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి. రైస్ పర్ల్స్ అంటే స్మాల్ సైజ్ రైస్ పర్ల్స్ ఉంటాయి కదా, అలా. మధ్యలో కూడా సేమ్ అదే ప్యాటర్న్. కింద చాంద్ షేప్ అంతా కుందన్స్తో మనకి రెడ్, గ్రీన్, వైట్ కుందన్స్ వచ్చేసాయి. ఇక్కడ రైస్ పర్ల్స్ ఎలా అయితే హ్యాంగ్ అవుతున్నాయో
మనకి వీటికి చుట్టూ రైస్ పర్ల్స్, మనకి ఇది మాత్రం టర్కాయిస్ కలర్ బీడ్ అనమాట. లైట్ రష్యన్ ఎమరాల్డ్ కలర్ అంటాం కదా, అలాంటి లైట్ కలర్ బీడ్ వచ్చింది. వీటికి మనకి క్లిప్ సిస్టమ్ కూడా వచ్చిందండి. ఈ మధ్య ఏంటంటే మనకి హెవీగా అవుతున్నాయని కంప్లైంట్స్ అలా చెప్తూ ఉంటారు. ఏదైనా మనం హెవీ ప్యాటర్న్ పెట్టుకున్నప్పుడు ఈ క్లిప్ సిస్టమ్ రావడం వల్ల మ్యాక్సిమం వెయిట్ అంతా దాని పైకే వెళ్ళిపోతుంది. మీరు ఎంత హెవీ జ్యువెలరీ క్యారీ చేస్తున్నా కానీ మీ అంటే ఇయర్స్కి ఎక్కడ కూడా వెయిట్ అనిపించడం కానీ లేదా మనం తీసేయాలి అనేది అలా ఉండదు. చాలా కంఫర్టబుల్గా క్యారీ చేయగలుగుతారు ఇలాంటి సిస్టమ్కి. సో గ్రాస్ వెయిట్ 30 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 23 గ్రామ్స్ పడుతుంది. సో చూసారు కదండి, బ్యూటిఫుల్ కలెక్షన్. చాంద్ బాలీస్ మంచి వెయిట్లో చక్కగా ఉన్నాయి. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ our store. See you in next episode. Until then, keep smiling. Take care. Bye-bye.